వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ నెంబర్ 7. ఈ రోజు ఎపిసోడ్ లో మైండ్ ప్లస్ బ్రెయిన్ గేమ్స్ అయితే ఆడాల్సి ఉంటుంది. అందరైతే చాలా బాగా ఆడుతున్నారు. అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని అభిజిత్ గారు అయితే చెప్తారనమాట. సో ఈ రోజు కూడా సేమ్ నిన్నలాగే 2 టీమ్స్ అయితే ఫామ్ అవ్వాల్సి ఉంటుంది. నిన్న విన్ అయిన టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ప్రియా గారు, ఆవిడే ఈ రోజు ఒక టీమ్ కి టీమ్ లీడర్ గా ఉంటారు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట టీమ్ లీడర్ కి. ఈ రోజు టీమ్ లీడర్ కొన్న అడ్వాంటేజ్ ఏమంటే, నిన్న మీ టీమ్ లో ఎవరైతే మీరు స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళ నుంచి ఒకరిని స్ట్రైట్ గా చూస్ చేసుకోవచ్చు అనమాట. దానికి ప్రియా గారు హరీష్ గారిని అయితే చూస్ చేసుకుంటారు అనమాట. నేను హరీష్ గారు టాస్కే ఆడలేదు, అతను స్ట్రాంగ్ అని ఎలా ఫిక్స్ అయ్యని చెప్పేసి అయితే అభిజిత్ గారు క్వశ్చన్ చేస్తారనమాట. ఏవైనా మైండ్ గేమ్స్ వస్తే నేను పంపిద్దాం అనుకున్నాను, సో అందుకని స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని చెప్తున్నా అని చెప్పేసి ప్రియా గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అంటే ఇక్కడ నిన్న ఫిజికల్ గేమ్ ఆడిన వాళ్ళకి బ్రెయిన్ లేదా బ్రెయిన్ గేమ్స్ ఆడలేరా అని చెప్పేసి అయితే జడ్జెస్ అడుగుతారు అనమాట. ఇక్కడ నా పాయింట్ ఏమంటే, నిన్న ఫిజికల్ గేమ్ ఇద్దరు ఆడారు, లాస్ట్ వరకు ఇద్దరు ఆడి ఇద్దరు విన్ అయ్యారనమాట. పవన్ కళ్యాణ్, నాగ ప్రశాంత్, వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరిని చూస్ చేసుకున్నా రైట్ డెసిషన్ అయ్యేదని నాకు అనిపించింది. ఎందుకంటే నేను టాస్కే ఆడిన హరీష్ గారిని స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అంటే, నిన్న టాస్క్ ఆడి విన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి నా క్వశ్చన్ అనమాట. స్ట్రాంగ్ కంటెస్టెంట్ సెలెక్ట్ చేసుకోమని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ లేదా నాగ ప్రశాంత్ సెలెక్ట్ చేసుకోకుండా హరీష్ గారిని సెలెక్ట్ చేసుకోవడంలో ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యారు ప్రియా గారు అని చెప్పేసి నాకు అనిపించింది. ఇప్పుడు ఆపోజిట్ టీమ్ లీడర్ పొజిషన్ కోసం ఒక టాస్క్ జరుగుతుంది అనమాట. టాస్క్ ఏమంటే, ఈ టాస్క్ లో హరీష్ గారు, ప్రియా గారు ఇద్దరు పార్టిసిపేట్ చేయడానికి అయితే ఛాన్స్ లేదనమాట. ఆల్రెడీ వాళ్ళు ఒక టీమ్ లో మెంబర్స్ కాబట్టి. సో రిమైనింగ్ 13 మెంబర్స్ కి స్టేజ్ పైన ఒక 13 బాక్సెస్ పెట్టింటారనమాట. 13 బాక్సెస్ కి హెడ్ మాత్రం కనిపించేలాగా డిజైన్ చేసింటారు. అందులో ప్రతి ఒక్కరు బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని ఒక్కొక్క పొజిషన్ లో నిల్చుకుంటారనమాట. 2 minutes టైం ఉంటుంది. ఫస్ట్ లేసిన వాళ్ళు, లాస్ట్ లేసిన వాళ్ళు రేస్ నుంచి అవుట్ అనమాట. ఎవరైతే 9th పొజిషన్ లో లేస్తారో వాళ్ళైతే టీమ్ లీడర్ అవుతారనమాట. ఈ బాక్సెస్ నుంచి ఫస్ట్ లేసిన పర్సన్ షాకిబ్ అనమాట, సెకండ్ లేసిన పర్సన్ ప్రసన్న గారు, థర్డ్ శ్వేతా శెట్టి, 4th కల్కి, 5th అనుషరత్నం, 6th డెమోన్ పవన్, 7th ఆర్మీ పవన్ కళ్యాణ్, 8th శ్రేయ, 9th దాలియా, నెక్స్ట్ 10th దివ్యానిగిత, 11th దమ్ము శ్రీజ, 12th ప్రశాంత్, 13th మర్యాద మనీష్. ఇక్కడ మనీష్ గారు అంతసేపు ఎందుకు హోల్డ్ చేశారు అనేది అయితే ఒక డౌట్ అనమాట. ఎందుకంటే చాలా క్యాల్కులేటెడ్ గా, చాలా స్ట్రాటజికల్ గా ఆడితను ఎందుకు అంతసేపు పైకి లేకుండా ఉన్నారు అనేది డౌట్ అనమాట. లాస్ట్ లో 13th మనీష్ లేస్తారు కాబట్టి మనీష్ అవుట్, ఫస్ట్ షాకీబ్ అవుట్ చేస్తారు కాబట్టి షాకీబ్ అవుట్. వీళ్ళిద్దరూ రేస్ నుంచి అవుట్ అయిపోతారు అనమాట. ఇక్కడ మనీష్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏమంటే, అంటే క్యాల్కులేట్ చేసుకుంటున్నాడు అనమాట. సౌండ్స్, చుట్టుపక్కల సౌండ్స్ విని ఎవరు ఇప్పుడు లేస్తున్నారని చెప్పేసి కౌంట్ చేసుకున్నా 9th పొజిషన్ లో లేద్దామని చెప్పేసి ట్రై చేశారనమాట. ఆ సౌండ్స్ వినేటప్పుడు శ్రీముఖి గారు ఆల్రెడీ చెప్పారు కదా, లాస్ట్ ఇంకిద్దరే ఉన్నారన్నప్పుడు కూడా రియాక్ట్ అవ్వడం అనమాట. మనీష్ కన్నా ముందు నాగప్రశాంత్ అయితే రియాక్ట్ అయ్యి లేసేస్తారు. సో లాస్ట్ లో మర్యాద మనీష్ అయితే లేసారనమాట. ఈ విధంగా మర్యాద మనీష్ అయితే అవుట్ అయిపోతారు రేస్ నుంచి. ఇక్కడ 9th పొజిషన్ లో ఎవరు లేసారు అనేది టాస్క్ అనమాట. ఈ టాస్క్ సంచాలకుగా ప్రియాంక అండ్ హరీష్ గారు ఉంటారు. హరీష్ గారు దివ్యానిగిత లేసారు 9th అని చెప్పేసి చెప్తారనమాట. ప్రియాంక లేదు, దాలియా లేసారని చెప్పేసి చెప్తారు. కానీ ఇక్కడ ఏమంటే, శ్రీజ లేసే టైంలో పడిపోయినప్పుడు స్లిప్ అయ్యి ఫస్ట్ లేసేది దాలియా గారు అనమాట. సో దాని తర్వాత దివ్యానిగిత గారు లేస్తారు. వీళ్ళిద్దరు ఒక మాట అనుకొని ఒక పేరు అయితే చెప్పమని చెప్పేసి జడ్జెస్ అడుగుతారనమాట. దానికి వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యి దాలియా పేరు అయితే చెప్తారనమాట. సో ఈ విధంగా దాలియా టీమ్ లీడర్ అయితే అవుతారు. టీమ్ బ్లూ లో ప్రియా, శ్రీజ, శ్రేయ, దివ్యానిగిత, హరీష్, పవన్ కళ్యాణ్ అండ్ నాగ ప్రశాంత్ అనమాట. ఈ 7 మెంబర్స్ ఒక టీం అనమాట. టీమ్ రెడ్ లో దాలియా, శ్వేతా శెట్టి, అనూష, కల్కి, ప్రసన్న కుమార్ అండ్ డెమోన్ పవన్ అనమాట. ఇక టాస్క్ ఏమంటే, స్టేజ్ పైన ఒక 2 బోర్డ్స్ ఉంటాయి. ఒక సైడ్ టీమ్ బ్లూ మెంబర్స్, ఇంకో సైడ్ టీమ్ రెడ్ మెంబర్స్ అయితే ఫొటోస్ ఉంటాయి అనమాట. స్టేజ్ పైన ఒక 13 కుండలు ఉంటాయి. ఆ కుండలు ర్యాండమ్ గా మీకు నచ్చిన కుండలు మీరే సెలెక్ట్ చేసుకొని మీరు నిల్చుకోవచ్చు అనమాట. ఈ టాస్క్ సంచాలకుగా మనీష్, షాకిబ్ వీళ్ళిద్దరు సంచాలకులుగా ఉంటారనమాట. టాస్క్ ఏమంటే, ఆ కుండలో ఒక ఫోటో ఉంటది. ఆ కుండని ఒక ఫింగర్ తో బ్యాలెన్స్ చేయాలి. ఇలా బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఫస్ట్ నుంచి ఒక ఏ ఫింగర్ అయితే ఉంటుందో అదే ఫింగర్ ఉండాలి లాస్ట్ వరకు. ఫింగర్ చేంజ్ చేయకూడదు, హ్యాండ్ బెండ్ అవ్వకూడదు. ఇలా పెట్టుకుని బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఎవరైతే బ్యాలెన్స్ తప్పి ఆ కుండ పడేస్తారో, ఆ కుండలో ఉన్న ఫోటో అయితే ఆ బోర్డు నుంచి తీసేస్తారు. ఆ బోర్డు నుంచి తీసేసిన వాళ్ళకి అవుట్ అనమాట. ఎవరైతే ఆ కుండలో ఫోటో ఉంటుందో ఆ ఫోటో ఆ బోర్డు మీద ఉంటుంది కదా, సో ఆ ఫోటో తీసేస్తారు. ఆ విధంగా ఆ పర్సన్ అయితే అవుట్ అవుతారు అనమాట. ఇట్లా స్టార్ట్ అవుతుంది. అందరు చాలా బాగా ఆడతారు అనమాట. చాలా సేపు హోల్డ్ చేస్తారు, ఏ ఒక్కరు పడేయారనమాట కుండని. ఇట్లా టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత చాలా సేపు హోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ కుండ పగిలేదు ప్రియా గారిది అనమాట. ప్రియా గారి కుండలో ఉన్న ఫోటో దివ్యానిగిత గారిది. బ్లూ టీం నుంచి దివ్యానిగిత గారు అయితే అవుట్ అవుతారు అనమాట. నెక్స్ట్ రౌండ్ 2 లో, అంటే నెక్స్ట్ కుండ పగిలే దాంట్లో శ్రేయ కుండ అయితే పగులుతుంది అనమాట. అందులో ఉన్న ఫోటో శ్రీజ గారిది. శ్రీజ గారు సేమ్ బ్లూ టీం అనమాట. నెక్స్ట్ కుండ డెమోన్ పవన్ అయితే బ్రేక్ చేస్తాడు. అందులో ఉన్న ఫోటో శ్రేయది, సేమ్ మళ్ళీ ఆవిడ బ్లూ టీమ్ అనమాట. ఇలా 3 మెంబర్స్ అయితే బ్లూ టీం నుంచి అవుట్ అయిపోతారు. నెక్స్ట్ ప్రసన్న గారి కుండ అయితే బ్రేక్ అవుతుంది. అందులో ఉన్న ఫోటో ప్రశాంత్ది.
సో బ్లూ టీం నుంచి ఇలా 4 మెంబర్స్ అయితే అవుట్ అయిపోతారు అనమాట. ఇక్కడ బ్లూ టీం వాళ్ళు ఒక స్ట్రాటజీ అయితే వాడతారు అనమాట. ప్రియా ఎవరైతే టీం లీడర్ ఉన్నారో శ్రీజాని కుండ పగలగొట్టేయమని చెప్తారు. అందులో వేరే రెడ్ టీం వాళ్ళ ఫోటో ఉండొచ్చు అని చెప్పేసి, కానీ శ్రీజ అయితే లేదు నీది ఉందని చెప్పి నాకు గెస్ అనిపిస్తుంది, నేనైతే వదలని చెప్పేసి అయితే హోల్డ్ చేస్తారు అనమాట శ్రీజ. ఇక్కడ శ్రీజ గారు తోపు అనమాట. నెక్స్ట్ దివ్య నిఖిత గారు అయితే కుండ బ్రేక్ చేస్తారు. అందులో ఉన్న ఫోటో ప్రసన్న కుమార్ గారిది. అతను రెడ్ టీం అనమాట. రెడ్ టీం నుంచి ఫస్ట్ ప్రసన్న కుమార్ గారు అయితే అవుట్ అయిపోతారు. నెక్స్ట్ ప్రియా గారు అయితే తన టీమ్ లో ఉన్న నాగప్రశాంత్ అయితే కుండ బ్రేక్ చేయమని చెప్పి అడుగుతారు. కొద్దిసేపు తర్వాత ఆలోచించి నాగప్రశాంత్ అయితే కుండ బ్రేక్ చేస్తాడు. అందులో ఉన్న ఫోటో డెమోన్ పవన్ అనమాట. మేబీ నాకు తెలిసి ఏమంటే 3:6 అయింది. ఇక్కడ 6 మెంబర్స్, ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు బ్లూ టీమ్ లో, ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు. ఆబ్వియస్ గా వాళ్ళ చేతుల్లో ఆపోజిట్ వాళ్ళ టీం ఫోటోస్ ఉంటాయి అని చెప్పేసి గెస్ చేసి పగలగొట్టిండొచ్చు అనేసి నా ఒపీనియన్, నా గెస్ అనమాట. సో అలా డెమోన్ పవన్ అయితే అవుట్ అయిపోతారు. నెక్స్ట్ అనుష గారు కుండ అయితే బ్రేక్ అవుతుంది. అందులో సోల్జర్ పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటది. నెక్స్ట్ శ్వేతా శెట్టి గారు అయితే కుండ బ్రేక్ చేస్తారు. అందులో అనుష గారి ఫోటో ఉంటది. ఆమె రెడ్ టీం అనమాట. నెక్స్ట్ హరీష్ గారి కుండలో రెడ్ టీం వాళ్ళ ఫోటో ఉంది అని చెప్పేసి హరీష్ గారిని, అంటే అతనైతే బ్రేక్ చేయాలని అనుకోడు, కానీ టీం కోసం అతనే బ్రేక్ చేయాల్సి వస్తుంది. కానీ అక్కడ అందులో ఉన్న పిక్ ఎవరిదంటే రెడ్ టీం లో వాళ్ళదే శ్వేత గారిది ఉంటది అనమాట. అలా శ్వేత గారు అయితే అవుట్ అయిపోతారు. ఫైనల్ గా ఇటుపక్క నుంచి ఇద్దరు, ఇటుపక్క నుంచి ఇద్దరు మిగులుతారు. ఇటుపక్క ఇద్దరు శ్రీజ అండ్ పవన్ కళ్యాణ్, ఇటుపక్కన దాలియా అండ్ కల్కి గారు అయితే ఉంటారనమాట. సో ఎవరైనా బ్రేక్ చేయాలనుకుంటే ముందే ఇన్ఫార్మ్ చేసి బ్రేక్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తారనమాట శ్రీముఖి గారు. దాలియా అండ్ శ్రీజ ఇద్దరు ఒకేసారి అయితే దించేస్తారు. దాలియా గారి కుండలో హరీష్ గారి ఫోటో ఉంటది. శ్రీజ గారి కుండలో దాలియా గారి ఫోటో ఉంటది. ఈ విధంగా వీళ్ళిద్దరు అయితే అవుట్ అయిపోతారు. ఫైనల్ గా మిగిలింది కల్కి వర్సెస్ పవన్ కళ్యాణ్ అనమాట. వీళ్ళిద్దరు చాలాసేపు హోల్డ్ చేస్తారు. అసలైతే సోల్జర్ పవన్ కళ్యాణ్ అయితే ఏదో ఆడతా పాడతా మోసేసినట్టు అనిపిస్తుంది. ఊరికే అయిపోతారు. ఆర్మీ కారు కదా, అంత ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఆర్మీ అవుతారు. అసలైతే వెయిట్ మోసినట్టు కూడా అనిపించలేదేమో తనకి. చాలాసేపు హోల్డ్ చేస్తాడు. దాని తర్వాత ఫోర్స్ఫుల్ గా వాళ్ళ టీం మెంబర్స్, వాళ్ళ టీం లీడర్ ఎవరైతే ఉన్నారో అతను కుండలో ఆపోజిట్ టీం వాళ్ళ ఫోటో ఉందని చెప్పేసి అతని దగ్గర కుండ అయితే బ్రేక్ చేయిస్తారనమాట. కానీ అందులో ఉన్నది వాళ్ళ టీం లీడర్ ప్రియా గారి ఫోటోనే. కల్కి గారి దగ్గర ఉన్న కుండలో ఉన్న ఫోటో కల్కి గారిదే అనమాట. ఫైనల్ గా ఆవిడ కుండని, ఆవిడ ఫోటోని ఆవిడే మోసారనమాట. లాస్ట్ ఎపిసోడ్ లో వరస్ట్ పర్ఫార్మర్ అనిపించుకున్న కల్కి గారు ఈ రోజు టాప్ పర్ఫార్మర్ అనమాట. టాస్క్ ఆడి విన్ అయ్యారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా ఫీల్ అవుతాడు అనమాట. అంటే టీం లీడర్ చెప్పానని చెప్పేసి వదిలేశానని చెప్పేసి చాలా ఫీల్ అవుతాడు. ఇంకాసేపు, ఇంకో 2 గంటల సేపు అయినా హోల్డ్ చేసేవాడు అబ్బా పవన్ కళ్యాణ్ అయితే. అంత కూల్ గా, అంత కామ్ గా ఉన్నాడు. అది పెద్ద వెయిట్ అని కూడా అనిపించలేదేమో తనకి. అంతసేపు అయితే హోల్డ్ చేశాడు అనమాట. దాని తర్వాత విన్ అయిన టీం లీడర్ కి అయితే ఒక ఛాన్స్ ఉంటది, ఓటపిఎల్ ఛాన్స్ ఉంటది. అది విన్ అయిన టీం లీడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళ టీంలో ఆడిన వాళ్ళకైనా ఛాన్స్ ఇచ్చు అనమాట. అలా దాలియా గారు కల్కి గారికి అయితే ఓటపిఎల్ ఛాన్స్ ఇస్తారు. సో ఆవిడ ఓటపిఎల్ అయితే చాలా బాగా జరుగుతుంది. మీకు కూడా ఆవిడ గేమ్ నచ్చినట్లయితే మీరు కూడా ఆవిడ ఓటేయండి. నెక్స్ట్ వరస్ట్ పర్ఫార్మర్ ఎవరంటే మనీష్ అయితే సెలెక్ట్ చేస్తారనమాట జడ్జెస్. ఎందుకంటే అక్కడ స్ట్రాటజీస్ బాగా క్యాల్కులేటెడ్ గా ఆడే అతను, స్ట్రాటజీస్ యూజ్ చేసే అతను, చాలా లాజికల్ గా ఆలోచించే అతను, చాలా లాజికల్ గా థింక్ చేసే తను, ఇలా లాస్ట్ లో లేయడం అనేది అంత యాక్సెప్టబుల్ కాదు. వాళ్ళ దగ్గర, మీ దగ్గర నుంచి మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి అయితే జడ్జెస్ చెప్తారనమాట. ఆ విధంగా వర్స్ట్ పర్ఫార్మర్ మనీష్ గారు అయితే ఉంటారు. బెస్ట్ పర్ఫార్మర్ ఎవరంటే, ఈ రోజులో మోస్ట్ వాల్యుబుల్ పర్ఫార్మర్ ఎవరంటే, అంతసేపు ఒకే ఫింగర్ తో లాస్ట్ వరకు కుండ వదలకుండా పట్టుకున్న, టాస్క్ ను బాగా అర్థం చేసుకొని రూల్స్ ను బాగా ఫాలో అయ్యి ఆడిన సోల్జర్ పవన్ కళ్యాణ్ అయితే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనమాట. సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా ఓటపిఎల్ ఛాన్స్ ఉంటది. జరిగింది 2 ఎపిసోడ్స్ టాస్క్ లు, కానీ ఈ 2 ఎపిసోడ్స్ లో పవన్ కళ్యాణ్ కి అయితే 2 times ఛాన్స్ వచ్చింది అనమాట ఓటపిఎల్ కి. అంటే మీరే ఊహించుకోండి ఏ రేంజ్ లో గేమ్ ఆడుతున్నా అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి. అంత స్ట్రాంగ్ గా ఆడుతున్నాడు, అంత స్ట్రాంగ్ కంటెండర్ అనమాట. నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే ఇంకా 2-3 రోజులైనా అట్లా నిల్చుకుని ఉండిపోతాడేమో నాకు తెలిసి. అంత స్ట్రాంగ్ గా, అంత బాగా ఆడుతున్నాడు. మీకు కూడా అతని గేమ్ నచ్చినట్లయితే మీరు కూడా అతనికి ఓట్ చేయండి, బిగ్ బాస్ హౌస్ లోకి అయితే పంపించండి. ఓటపిఎల్ లో నెక్స్ట్ నుంచి నేను గివ్ అప్ ఇయ్యను, మంచిగా ఆడతానని చెప్పేసి రిక్వెస్ట్ చేసి సారీ చెప్పి ఓటపిఎల్ అయితే చేస్తారనమాట. ఇది ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మీద నా ఒపీనియన్ అనమాట. మీకు ఎవరి గేమ్ అయితే నచ్చిందో వాళ్ళకైతే ఓటేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు బిగ్ బాస్ రివ్యూస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.